వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. న్యూఢిల్లీలో నిర్వహించిన సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో గల బంగారు తాపడం బరువు తగ్గడంపై తీవ్రంగా పరిగణించిన హైకోర్టు. దర్యాప్తు జరపాలని ఆదేశాలు జారీ చేసిన విజిలెన్స్ కమిటీ. ఉగ్ర రూపం దాల్చిన కందకుర్తి గోదావరి నది నీట మునిగిన శివాలయం. తెలంగాణ మహారాష్ట్రల మధ్య నిలిచిపోయిన రాకపోకలు. సమాజంలో గురువు స్థానం చాలా గొప్పది. నిజామాబాద్ నగర శివార్లోని బృందావన్ గార్డెన్స్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన టీచర్స్ డేలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. మాణిక్ భవన్ అభివృద్ధికి కృషి చేస్తా. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సేవా పక్షంలో భాగంగా బీజేపీ నాయకులు శ్రీధర్ గుప్తా ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై నెలకొన్న అనిశ్చితి. బీసీ రిజర్వేషన్ల అంశం ఇంకా ఎటూ తేలకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ. ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేసిన కల్వకుంట్ల కవిత. బతుకమ్మ, దసరా పండుగల వేళ ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ఏర్పాటు. 50% అదనపు ఛార్జీలు. 7,754 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళిక. గ్రామీణ క్రీడాకారులు నైపుణ్యాలు పెంచుకొని క్రీడారంగంలో రాణించాలి. మాక్లూరు మండలంలోని అమ్రాత్ తాండాలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి. దసరాకు ఊరికి వెళ్లేవారు తప్పకుండా పోలీసు వారి సూచనలు పాటించాలి. సిపి సాయి చైతన్య వెల్లడి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి ముర్ఫీ ఢిల్లీలో ఇవాళ మధ్యాహ్నం భేటీ అయ్యారు. విద్య, గ్రీన్ ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్, మౌలిక వసతులు, మూసీ రివర్ ఫ్రంట్ తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి న్యూజెర్సీ గవర్నర్తో ప్రధానంగా చర్చించారు. తెలంగాణ విజన్ 2047 సాధనలో తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి ఫిలిప్ డి ముర్ఫీకి వివరించారు. ఐటీ, ఫార్మా రంగంలో తెలంగాణ రాష్ట్రం ప్రాధాన్యాన్ని సీఎం తెలియజేశారు. ఈ భేటీలో గవర్నర్ సతీమణితో పాటు న్యూజెర్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పూజోత్సవం కార్యక్రమంలో వేదిక ప్రత్యేకత సంతరించుకుంది. ఒకే వేదికపై టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హాజరయ్యారు. నగర శివార్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అందులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ముఖ్య అతిథిగా హాజరవడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముగ్గురిని చూసి పలు ప్రైవేటు ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన ఓ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. 2047 నాటికి తెలంగాణ ప్రాధాన్యత రంగాలను వివరించారు. రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి ప్రైవేటు రంగం మద్దతు గురించి తెలిపారు. అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047 రూపొందించుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్లో 1 కోటి మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. నగరంలో RRR కూడా నిర్మిస్తున్నాం. ప్రస్తుతం 70 కిలోమీటర్లు ఉన్న మెట్రోను 150 కిలోమీటర్లకు విస్తరిస్తున్నాం. మెట్రోలో ప్రస్తుతం రోజుకు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వచ్చే 5 ఏళ్లలో ఆ సంఖ్యను 15 లక్షలకు పెంచాలనేదే మా లక్ష్యం. గుజరాత్లోని సబర్మతి తీరంలా మూసీ తీరాన్ని అభివృద్ధి చేస్తాం. దీనికోసం మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. కాలుష్యకారక పరిశ్రమలను హైదరాబాద్ వెలుపలకు తరలిస్తున్నాం. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాం. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ టు బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తాం. డ్రగ్స్ కట్టడిలో మా రాష్ట్ర పోలీసులు దేశంలోనే నెంబర్ 1గా ఉన్నారు. 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీగా మారాలనేదే మా లక్ష్యం. దేశ జీడీపీలో 10% తెలంగాణ నుంచే రావాలనేదే మా ధ్యేయమని రేవంత్ రెడ్డి తెలిపారు.
నిజామాబాద్ నియోజకవర్గానికి రావాల్సిన ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేసే బాధ్యతను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ ట్రస్మా ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్స్లో నిర్వహించిన గురు పూజోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ అర్బన్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేయాలని ముఖ్యమంత్రికి పలుసార్లు విన్నవించడం జరిగిందన్నారు. నియోజకవర్గానికి రావాల్సిన ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మంజూరు చేసే బాధ్యత పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర అంటూ గురువుకు ఒక ప్రత్యేక స్థానం కల్పించడం జరిగిందన్నారు. విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించడంలో గురువు నిరంతరం కృషి చేస్తూనే ఉంటాడని అన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు వినయం, విధేయతలు, హిందూ ధర్మ సంస్కృతి సాంప్రదాయాలను నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మార్కులు, ర్యాంకుల కోసం పోటీ మాత్రమే కాకుండా సమాజంపై అవగాహన పెంపొందించడంలో పాటు దేశానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను నిర్మాణం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను సెల్ ఫోన్కు దూరంగా ఉంచాలని సూచించారు. పిల్లలకు మంచి బుద్ధి జ్ఞానం అందించే దిశగా వారికి మహాభారతం, భారత రాజ్యాంగం వంటి పవిత్ర గ్రంథాలను చదవడం అలవాటు చేయాలన్నారు. దేశం ముందుకు సాగాలన్న అన్నిటికన్నా ముఖ్యమైన విద్యనే. ఇక్కడ జిల్లాలో వచ్చిన అనేక మంది అనేక స్కూళ్ళ కళాస్టూడెంట్స్ కానీ ఉన్నతంగా రావడం జరిగింది. మరందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చదువుతో పాటు వినయం, విధేయత, మన సంస్కృతి, వారి బాడీ ఫిట్నెస్ కోసము వారికి అన్నీ కూడా మీరు ఆలోచించి. స్వామి అయ్యప్ప కొలువుదీరిన శబరిమల ఆలయంలోని విగ్రహాల బంగారం తాపడం బరువు తగ్గడాన్ని కేరళ హైకోర్టు తీవ్రంగా ఖండించింది. శబరిమలలో గర్భగుడి ముందు ఉన్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించారు. ఆ సమయంలో వాటి బరువు 42.8 కిలోలుగా ఉన్నట్లు రికార్డులో ఉంది. అయితే ఆ తాపడాలను తిరిగి బిగించినప్పుడు వాటి బరువు 4.524 కేజీలు తగ్గింది. ఈ వ్యవహారంలో అనేక లోపాలు కనిపిస్తున్నాయని హైకోర్టు విజిలెన్స్ కమిటీ దర్యాప్తునకు ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. మాజీ ఎంపీ, ఏఐసీసీ నాయకులు మధు యాష్కి గౌడ్ ప్రధాన అనుచరుడు దయాకర్ గౌడ్ నిజామాబాద్ ఎస్సీ/ఎస్టీ కోర్టు పీపీగా నియమితులయ్యారు. నిజామాబాద్ జిల్లా కోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్న దయాకర్ గౌడ్ ఎస్సీ/ఎస్టీ కోర్టు పీపీగా నియమితులయ్యారు. దయాకర్ గౌడ్ చిన్నతనంలో నిజామాబాద్లోని నామ్దేవ్వాడలో 10th వరకు రావుజీ సంఘం ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించారు. 1991 నుండి 93 వరకు సిఎస్ఐ కళాశాలలో ఇంటర్ చదివారు. బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1993 నుండి 96 వరకు డిగ్రీ విద్యను అభ్యసించారు. నిజామాబాద్ లా కళాశాలలో 1997 నుండి 2001 వరకు ఎల్ఎల్బి విద్యను పూర్తి చేసి న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ 2001లో చేసుకున్నారు. సీనియర్ న్యాయవాది బండారి కృష్ణానందు వద్ద జూనియర్ న్యాయవాదిగా చేరారు. జర్నలిస్ట్గా ప్రస్థానం మొదలుపెట్టి న్యాయవాదిగా పీపీగా ఎదగడం జరిగింది. మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ ప్రధాన అనుచరుడిగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి రాష్ట్ర లీగల్ సెల్ కో కన్వీనర్గా పనిచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్ల ఆశీర్వాదంతో నిజామాబాద్ జిల్లా కోర్టులోని ఎస్సీ/ఎస్టీ కోర్టుకు పీపీగా నియమితులయ్యారు. తనపై ఎంతో నమ్మకంతో ఎస్సీ/ఎస్టీ కోర్టు పీపీగా నియమించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ నాయకులు మధు యాష్కి గౌడ్లతో పాటు మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు దయాకర్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని తెలిపారు. దసరా పండుగ సందర్భంగా ఊరికి వెళ్లేవారు తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. దసరా పండుగ సెలవులకు వెళ్లేవారు నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని సిపి సాయి చైతన్య తెలిపారు. ఉదయం వేళ రద్దీ పేపర్లు, ఖాళీ సంచులు, పూల మొక్కలు, హరేక్ మాల్ వస్తువులను విక్రయించే వారిపై నిఘా పెట్టాలన్నారు. రాత్రి అయితే అనుమానంగా సంచరించే వారిని ప్రశ్నించండి అన్నారు. శివారు ప్రాంత కాలనీలో తాళం వేసిన ఇళ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతకడం, రాత్రి వేళ చోరీలకు పాల్పడడం జరుగుతుందన్నారు. ఇరుగు పొరుగు వారిని ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పండి అన్నారు. వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకుని ఇంటికి వచ్చేలా ప్రణాళికలు వేసుకోవాలన్నారు. పక్కింటి వారి ద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిదన్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులు వెళ్ళగా ఉన్న మహిళలు, వృద్ధులు అపరిచితుల సమాచారం పేరుతో వస్తే నమ్మకుండా ఉండాలని చెప్పారు. విద్యుత్, గ్యాస్ లైన్, ఫ్రిడ్జ్ మొదలగు వాటిని సరిగ్గా ఆఫ్ చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వదలుచుకునేవారు మీ సమీప పోలీస్ స్టేషన్లను సంప్రదించాలి లేదా డయల్ 100ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కామారెడ్డి జిల్లాను విద్యారంగంలో ఉన్నత స్థాయిలో నిలపాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఉపాధ్యాయులకు సూచించారు.
జిల్లా కలెక్టర్ శుక్రవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో నిర్వహించిన FLN బోధనాభ్యాసన సామగ్రి మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మేళాను ప్రారంభించారు. జిల్లాలోని అన్ని మండలాల నుండి 250 మంది ఉపాధ్యాయులు బోధన అభ్యాసన సామగ్రిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ మారుతున్న సాంకేతికతకు తగ్గట్టుగా విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలన్నారు. ప్రాథమిక స్థాయిలో పునాది బలంగా ఉంటేనే ఉన్నత విద్యలో రాణించగలుగుతారని అన్నారు. పిల్లలకు తరగతి గదిలో అభ్యసన సామగ్రి తప్పనిసరిగా వినియోగించి విద్య పట్ల ఆకర్షితులను చేయాలన్నారు. విద్యార్థులు వినడం కంటే నమూనాలను ప్రత్యక్షంగా చూడడం ద్వారా అధికంగా నేర్చుకోగలుగుతారన్నారు. చక్కటి ప్రదర్శనలు చేసిన ఉపాధ్యాయులను ఈ సందర్భంగా అభినందిస్తూ 10వ తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్తలు వేణుగోపాల్, నాగవేందర్, రమణారావు, పరీక్షల కమిషనర్ బలరాం, DCEB కార్యదర్శి లింగం, MEOలు ఎల్లయ్య, ఆనందరావు, రాజులు, యూసఫ్, రామస్వామి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ మెడికల్ కళాశాలలో నీట్ PGలో ఉత్తమ ర్యాంకు సాధించిన దీక్షితను వైద్యులు అభినందించి సన్మానించారు. నిజామాబాద్ మెడికల్ కళాశాలలో నీట్ PG పరీక్షలో ఆల్ ఇండియా ఉత్తమ ర్యాంకు సాధించిన దీక్షితను మెడికల్ కళాశాల ప్రొఫెసర్లు, వైద్యులు ఘనంగా సన్మానించారు. దీక్షిత భవిష్యత్తులో ఉత్తమ వైద్యురాలుగా సేవలందించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, జలగం తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. All my teachers are very helpful to me. They have more belief in me. So I am thankful to all of them. And in government hospital, there are more clinical facilities, so we can learn more here. It helped me a lot through my preparation phase. మానిక్ భవన్ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సేవా పక్షంలో భాగంగా భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి తెరల శ్రీధర్ గుప్తా మానిక్ భవన్ పాఠశాలలో నిర్వహించిన పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ చాయ్ అమ్ముకునే స్థాయి నుండి దేశ ప్రధానిగా ఎదిగి భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న మోదీని భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆడబిడ్డ పుట్టిన నాటి నుండి విద్య, వైద్యం, పెళ్లి చేసుకునే వరకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. అందులో భాగంగా బేటీ బచావో, బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన, పోషణ మహా వంటి పథకాలను తీసుకురావడం జరిగిందన్నారు. అగ్రవర్ణ పేద విద్యార్థుల కోసం EWS రిజర్వేషన్ 10% తీసుకొచ్చి విద్యా ఉపాధిలో అవకాశాలు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. అగ్రవర్ణ పేద కుటుంబాలు అన్ని బీజేపీ ప్రభుత్వానికి రుణపడి ఉన్నారని తెలిపారు. మానిక్ భవన్ పాఠశాలను రాష్ట్రంలో ఉత్తమ పాఠశాలగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. విద్యార్థులకు మౌలిక సౌకర్యాలతో పాటు అన్ని వసతుల ఏర్పాటుకు సహకరిస్తానని తెలిపారు. వినయం, విధేయత, విద్యకు మారుపేరుగా ప్రఖ్యాతలు కలిగిన మానిక్ భవన్ పాఠశాలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తేవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం 800 నోట్ పుస్తకాలు, పెన్నులను విద్యార్థులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షులు ధన్పాల్ శ్రీనివాస్, మానిక్ భవన్ పాఠశాల అధ్యక్షులు ఇంగు శివప్రసాద్, పట్టణ సంఘం ప్రధాన కార్యదర్శి ఇల్లందుల ప్రభాకర్, క్యాషియర్ గాలి నాగరాజు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, మానిక్ భవన్ పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గర్వంగా చెప్పుకుంటాడు, నేను ఛాయ్ అమ్మిన వ్యక్తి అని గర్వంగా చెప్తాడు. ఎందుకంటే ఈరోజు అటువంటి వ్యక్తి 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 11 కంప్లీట్ అయి 12వ సంవత్సరము ప్రధానమంత్రిగా ఆయన పదవి చేపట్టిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు అంటే చిన్నారుల గురించి, మహిళల గురించి, రైతుల గురించి, యువకుల గురించి, పేదల గురించి ఆలోచించే వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. పారిశుద్ధ్య కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన మున్సిపల్ సిబ్బందికి మెమోలు జారీ చేయాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. శుక్రవారం కామారెడ్డి మున్సిపాలిటీలోని 15వ వార్డులో గల వినాయక నగర్లో అధిక వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తు పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీలు మొదలగు వాటిని అత్యవసరంగా పునరుద్ధరణకు SDRF క్రింద మంజూరు ఇచ్చిన పనులను వెంటనే పూర్తి చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. శానిటేషన్ పనులు సక్రమంగా నిర్వహించని కారణంగా సీరియస్గా పరిగణించి వెంటనే సంబంధిత ఏరియా శానిటరీ జవాన్ మరియు ఇన్స్పెక్టర్లకు 24 గంటల్లో సమాధానం తెలియజేయటకు షోకాస్ నోటీస్ జారీ చేయాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, వర్క్ ఇన్స్పెక్టర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. తెలంగాణ, మహారాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
రెంజల్ మండలంలోని కందకుర్తి వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్రలో కుండపోతగా వర్షాలు కురవడంతో గోదావరికి వరద ప్రవాహం ఎక్కువగా రావడంతో కందకుర్తి వద్ద హరిద్ర, మంజీరా గోదావరి నదుల కలయికతో గత 2 రోజులుగా త్రివేణి సంగమం నిండు కుండలా దర్శనమిస్తోంది. పురాతన శివాలయం నీటిలో మునిగిపోయింది. గోదావరికి ఎగువ ప్రాంతమైనటువంటి మహారాష్ట్ర నుండి వరద ఎక్కువగా రావడంతో గోదావరి నదిపై గల వంతెనను ఆనుకొని ప్రవహిస్తుంది. దీంతో అధికారులు అప్రమత్తమై తెలంగాణ, మహారాష్ట్రాల మధ్య రాకపోకలను నిలిపివేశారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ గోదావరి నది పరివాహక ప్రాంత రైతులు, పశువుల కాపర్లు అటువైపు వెళ్లవద్దని సూచించారు. గ్రామీణ క్రీడాకారులు నైపుణ్యాలను పెంపొందించుకుని క్రీడారంగంలో రాణించాలని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. మాక్లూర్ మండలం అమ్రాత్ తాండాలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను వినయ్ కుమార్ ప్రారంభించారు. క్రీడాకారులు గెలుపోటములతో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తి చాటాలని, క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తూ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారన్నారు. యువకులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాక్లూర్ మండల అధ్యక్షులు రవిప్రకాష్, జిల్లా మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, సొసైటీ చైర్మన్ అశోక్, దయాకర్ రావు, వేడీసీ సభ్యులు మురళీ నాయక్, జ్యోతిరామ్, కిషన్ నాయక్, శ్రీనివాస్ నాయక్ గ్రామస్తులు పాల్గొన్నారు. గారికి లెటర్ ఇచ్చిన దాన్ని ఫార్వర్డ్ చేస్తే నేను కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి మన నియోజకవర్గం నుంచి ఇంకా చాలా గ్రామాల్లో ఇచ్చారు. వచ్చే రోజులల్లో అన్ని రకాలుగా ఇంకా ఏ సదుపాయాలు కావాలన్నా, గుళ్ళకి నిధులు కావాలన్నా, గతంలో కూడా నాకు తెలిసి ఈ గుడికి ₹1,00,000 ఏమో నేను ఇచ్చినట్టు కూడా నాకు గుర్తుంది. తప్పకుండా ఏది ఏమైనా సరే నా హయాంలో నాకు తెలిసి ఎన్నో తాండాలల్లో, ఒక 11-12 తాండాల్లో ₹1,00,000 వరకు నేను ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి అందరికీ పేరు. భారతదేశంలో తయారు చేసే వస్తువులను మనం తప్పనిసరిగా వాడాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. నిజామాబాద్లోని ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో జరిగిన భారత స్వదేశీ వినియోగదారుల చైతన్యం కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని స్వదేశీ వస్తు వినియోగం ఆవశ్యకతకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న స్వదేశీ కార్యక్రమంలో భాగంగా ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్వదేశీ వినియోగదారుల చైతన్య కార్యక్రమాలు ప్రారంభించడం హర్షణీయమన్నారు. భారతదేశంలో తయారయ్యే వస్తువులను మనం తప్పనిసరిగా వాడాలని, అలాగే భారతదేశంలో పెట్టుబడిదారులు ఎవరైనా ఆయా వస్తువుల తయారీ వెనుక మనమే ఉండాలని, మేడ్ ఇన్ ఇండియా లక్ష్యాలను సఫలీకృతం చేయాలని శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. వినియోగదారుల సంఘాల ప్రతినిధులు స్వదేశీ ఉద్యమాన్ని పాఠశాలలు, కళాశాలల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, అనారోగ్యాలకు కారణమవుతున్న కూల్ డ్రింక్స్, పిజ్జా, బర్గర్ లాంటి జంక్ ఫుడ్స్ బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి అధ్యక్ష కార్యదర్శులు పెందోట అనిల్ కుమార్, సంధు ప్రవీణ్లు మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి ఆధ్వర్యంలో భారత్ స్వదేశీ వినియోగదారుల ఉద్యమం 2.0 తేదీ 7 అక్టోబర్న బెంగళూరులో ప్రారంభం జరగనుందని, ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాలో మొదటి ఫేజ్ ఈట్ రైట్ ఫుడ్ ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్వాడ్ కో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాయవర్ రాజేశ్వర్, దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి ఉపాధ్యక్షులు తంగనపల్లి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు పెందోట అనిల్, ప్రధాన కార్యదర్శి సంధు ప్రవీణ్, ఉపాధ్యక్షులు విఎన్ వర్మ, సంయుక్త కార్యదర్శులు మహాదేవుని శ్రీనివాస్, గైని రత్నాకర్, దేవేష్, సదానందం తదితరులు పాల్గొన్నారు. స్వదేశీ కన్జ్యూమర్ మూవ్మెంట్ 2 ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని అయిన తర్వాత ప్రజలలో ఒక మార్పు వస్తుంది. ముఖ్యంగా స్వదేశీ వస్తువులు వాడదాం. మన భారతదేశంలో ఉన్న కుటీర పరిశ్రమలు కానీ, ముఖ్యంగా మహిళా చేతి వృత్తులు కానీ అవి మార్కెటింగ్ చేసి, ఎందుకంటే మోడీ గారు ప్రతి నెల కూడా తన ప్రోగ్రాంలో చెప్తూ ఉంటాడు. బతుకమ్మ, దసరా పండుగలకు నడిపే ప్రత్యేక బస్సుల్లో అదనంగా 50% ఛార్జీలు వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల 20వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు 7,754 అదనపు సర్వీసులను నడిపేందుకు ప్రణాళికలు రూపొందించింది. హైదరాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాలకు ఈ ప్రత్యేక బస్సులను నడపనున్నారు. పల్లె వెలుగు సహా అన్ని రకాల ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. పండుగ ముగిశాక తిరుగు ప్రయాణాల కోసం అక్టోబర్ 5, 6 తేదీల్లో ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. విద్యా సంస్థలకు ఈ నెల 21 నుంచి సెలవులు ప్రారంభమవుతాయి. 20వ తేదీ సాయంత్రం 21న రద్దీ బాగా ఉంటుందని ఆర్టీసీ అంచనా వేస్తుంది. ఆ 2 రోజుల్లోనే 1,079
29 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తుంది. సద్దుల బతుకమ్మ ఈ నెల 30న, దసరా అక్టోబర్ 2న ఉండడంతో ఈ నెల 27 నుంచి సొంతూళ్లకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఆ మేరకు పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించారు. హైదరాబాద్లోని ప్రధాన బస్టాండ్ అయిన సిబిఎస్, జేబీఎస్లతో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఆరంఘర్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపించనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. గత ఏడాది దసరాకు 7,137 ప్రత్యేక బస్సులు నడపగా ఈసారి అంతకన్నా 617 ఎక్కువ నడపనున్నట్లు పేర్కొంది. ప్రత్యేక బస్సుల గురించి పూర్తి సమాచారం కోసం టీజీఎస్ ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 04069440000 లేదా 04023450033లను సంప్రదించాలని సూచించింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. బీసీ రిజర్వేషన్ల అంశం ఇంకా ఎటూ తేలకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో మరోవైపు సెప్టెంబర్ 30లోపు స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆయన రేవంత్ సర్కార్ బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలోని తెలంగాణ జాగృతి ఇవాళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేసింది. బీసీలంటే అంత చులకన, ఏం చేస్తారులే అన్నా పట్టింపు లేని తనమా అంటూ ప్రశ్నించింది. స్థానిక ఎన్నికకు హైకోర్టు పెట్టిన గడువు ముంచుకొస్తోందని, బీసీ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తుంటే అందుకు సాకులు, కొర్రీలు పెడుతూ దాటవేస్తున్నారని కామెంట్ చేశారు. ఏది ఏమైనా సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు పెడతామని ఒకరు, రిజర్వేషన్ల పెంపు తర్వాతే ఎన్నికలని మరొకరు పూటకొక ప్రకటనతో బీసీ బిడ్డలను వంచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై సర్కార్ నిర్ణయం తీసుకొని పక్షంలో త్వరలోనే మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడిస్తామని అన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం మరిన్ని ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి హెచ్చరించింది. నవీపేట మండల కేంద్రంలో హరితహారం ద్వారా ఏర్పాటు చేసిన ఆరోగ్యానికి హానికరమైన కోనా కార్పస్ చెట్లను తొలగించి ఆక్సిజన్ చెట్లను ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శికి గ్రామ యువకులు వినతి పత్రం అందజేశారు. నవీపేట మండల కేంద్రంలో హరితహారంలో భాగంగా బస్టాండ్ నుండి బాసర చౌరస్తా వరకు ఏర్పాటు చేసిన కోనా కార్పస్ చెట్లను తొలగించాలని పంచాయతీ కార్యదర్శి రవీందర్ నాయక్ గ్రామ యువకులు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా న్యాయవాది పిల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కోనా కార్పస్ చెట్ల ద్వారా ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారన్నారు. సామాన్యంగా చెట్లు కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. కానీ కోనా కార్పస్ చెట్లు మాత్రం ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయన్నారు. తద్వారా ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. ఈ చెట్లు గుబురుగా పెరగడం వల్ల రోడ్డుకి ఇరువైపులా నుండి వేగంగా వచ్చే వాహనాలు కనబడక తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారన్నారు. వెంటనే గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి కోనా కార్పస్ చెట్లను తొలగించి వాటి స్థానంలో ఆక్సిజన్ చెట్లు, పూల చెట్లను ఏర్పాటు చేయాలని కార్యదర్శికి వినతి పత్రాన్ని అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, నవీన్ రాజ్, బునాది ప్రవీణ్, సురేష్, వడ్డే రవి, మునిపల్లి నవీన్, అమర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. వన్యప్రాణులకు కానీ హాని జరిగేటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కోర్టు కూడా తీవ్రంగా చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. స్పీకర్ గారు కూడా దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి హానికరంగా ఉందని చెప్పేసి చెప్పడం అనేది. ఈ యొక్క చెట్ల యొక్క నేచర్ ఏంటంటే అన్ని చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని వదిలితే ఈ కోనోకార్పస్ మొక్కలు, ఈ చెట్లు మాత్రం కార్బన్ డైఆక్సైడ్ని బయట వదిలేటువంటి పరిస్థితి ఉంటుంది. దానివల్ల ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు గ్రామ ప్రజలందరం కూడా, యువకులందరం కూడా గ్రామ సెక్రటరీ గారికి విన్నపం చేయడం జరిగింది. నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో శుక్రవారం నిర్వహించిన టీఎల్ఎం మేళా విశేష స్పందన లభించింది. శుక్రవారం జిల్లా స్థాయి ఎఫ్ఎల్ఎన్ టీఎల్ఎం మేళా హెచ్పీఎస్ పాఠశాల చంద్రశేఖర్ కాలనీ నందు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా విద్యాధికారి అశోక్ కుమార్ సందర్శించి మేళాను ప్రారంభం చేశారు. మండల స్థాయిలో ఎంపిక కాబడ్డ జిల్లా స్థాయికి వచ్చినటువంటి 311 టీఎల్ఎంలను విషయ నిపుణులైన ఎంఈఓ మరియు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు జ్యూరీ కమిటీ పరిశీలించి విజేతలను నిర్ణయించారు. ఒక్కొక్క టీఎల్ఎం పాఠశాల స్థాయిలో ఏ విధంగా విద్యార్థులకు అమలు పరుస్తారో, వాటి ద్వారా పిల్లల సామర్థ్యాలను ఏ విధంగా అభివృద్ధి పరుస్తారో ఉపాధ్యాయులతో చర్చించి సంతృప్తిని వ్యక్తపరిచారు. అదేవిధంగా ఈ కృత్యాలను పాఠశాల స్థాయిలో అమలు పరిచి ప్రతి విద్యార్థి చదవడం, రాయడంలో ముందంజలో ఉండేటట్టు కృషి చేయాలన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ మరియు అకాడమిక్ మానిటరింగ్ అధికారి సంయుక్తంగా మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో అభ్యసన బోధనలో విద్యార్థుల్లో సబ్జెక్టుకు సంబంధించిన సామర్థ్యాలను, అలాగే అభ్యసన ఫలితాలు రాబట్టే విధంగా ఉపాధ్యాయులు బోధించాలన్నారు. ఈ రోజు ప్రదర్శించిన కృత్యాల ద్వారా పిల్లల్లో సామర్థ్యాలను సాధించడానికి సులువుగా ఉపయోగపడతాయని, కావున వీటిని బోధన తరగతుల్లో ఉపయోగించుకోవాలని సూచించారు. జిల్లా స్థాయి ఎఫ్ఎల్ఎన్ టీఎల్ఎం మేళాలో 311 ప్రదర్శనలు ప్రదర్శించగా అందులో నుండి 8 రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విజేతలకు బహుమతులు మరియు సర్టిఫికెట్లు అందజేశారు. సర్టిఫికెట్ మరియు మెమెంటోతో డీఈఓ సత్కరించి రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మంచి పేరు తెచ్చిపెట్టేలా కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు నారాయణ గౌడ్, సేవాల మరియు సాయిరెడ్డితో పాటు హెచ్పీఎస్ కరెస్పాండెంట్ సందీప్ మరియు ప్రణయ్, సీఎంఓ శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు శంకర్, సురేష్, గంగాకిషన్ తదితరులు పాల్గొన్నారు. మేళాలకు పంపడం జరిగింది. ఈరోజు
లెవెల్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేళను హెచ్పిఎస్ స్కూల్లో కూడా నిర్వహించుకుంటున్నాము. ప్రతి మండలం నుంచి కూడా అత్యున్నతమైనటువంటి ఎగ్జిబిట్స్ ఈ జిల్లా స్థాయి మేళాల్లో కూడా ప్రదర్శితమవుతున్నాయి. ఉపాధ్యాయులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా చక్కటి ఎగ్జిబిట్స్ను ప్రిపేర్ చేసుకొని వచ్చి ప్రదర్శిస్తున్నారు. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వలన పిల్లలకు చాలా సులభంగా అర్థమయ్యే విధంగా బోధన చేయడానికి కోసము ఏ విధంగా ప్రదర్శిస్తే టీఎల్ఎం ప్రిపేర్ చేస్తే బాగుంటుంది. నిజామాబాద్ జిల్లాలోని మహిళలు గురువారం గాజుల పండుగను ఘనంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసరా నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు రోటరీ నగర్లో అందరూ ఒకే చోట మహిళలు, స్నేహితులు, వదిన, మరదళ్ళు, అక్క చెల్లెలు కలిసి ఒకరికొకరు గాజులు వేసుకున్నారు. గోరింటాకు పెట్టుకుంటూ ఒకరికొకరు కష్టసుఖాల్లో అండగా ఉండాలని కోరుకున్నారు. బతుకమ్మ ఆడుతూ కోలాటాలు, ఆటపాటలు పాడి అక్కడే వంటలు చేసుకుని భోజనాలు చేశారు. రోజంతా ఆనందంగా గడిపారు. రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు నిర్వహించిన మెగా వైద్య ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది. రెంజల్లో నిర్వహించిన ఆరోగ్య శిబిరానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ అకస్మాత్తుగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వస్తి నారీ స్వశక్తి పరివార్ అభియాన్ ఆరోగ్య మహిళా శక్తివంతమైన కుటుంబం ఈ కార్యక్రమం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో 17 సెప్టెంబర్ నుండి 2వ తేదీ అక్టోబర్ వరకు కొనసాగుతుందన్నారు. ఇందులోని భాగంగా రెంజల్ మండలంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆరోగ్య శిబిరంలో ప్రముఖ శ్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ కీర్తి, జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీకాంత్, డెంటల్ సంబంధించిన డెంటిస్ట్ డాక్టర్ నీలిమ, కంటి వైద్య నిపుణులు డాక్టర్ ప్రియాంకలు చికిత్సలు అందిస్తున్నారని తెలిపారు. శిబిరానికి వచ్చిన రోగులతో మాట్లాడి సలహాలు, సూచనలు చేశారు. మంచి స్పందన చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. గర్భిణీ స్త్రీలకు మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కార్డులను అందించారు. ఈ శిబిరానికి నోడల్ అధికారిగా డాక్టర్ వినయ్ కుమార్ వ్యవహరించారు. 188 మంది రోగులకు చికిత్స అందించారు. రక్త పరీక్షలు నిర్వహించారు. మందులు అందించారు. అవసరమైన మెరుగైన చికిత్స కోసం కొందరిని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిజామాబాద్కు రిఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ సాహిస్తా ఫిర్దోసి, ఆరోగ్య విస్తీర్ణాధికారి రవీందర్, పిహెచ్ఎన్ రాణి, సూపర్వైజర్ మాలింబి, MLHPలు ప్రమోదిత, ఇమ్రాన్, లక్ష్మీనారాయణ, వైద్య సిబ్బంది శివ, రామకృష్ణ, పవన్, మోయిస్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ ప్రోగ్రాం నడుస్తుంది. ఇది 17th నుంచి 2 అక్టోబర్ వరకు ఉంది. ఇది మెయిన్లీ ఫీమేల్ పేషెంట్స్ని పుట్టినప్పటి నుంచి టిల్ లైఫ్ వరకు అందరినీ చూస్తున్నాము. నాట్ ఓన్లీ ఏమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి జనరల్ కూడా ముందే వాళ్ళకి ప్రోగ్నోసిస్ ఏం అవ్వకుండా మనం టెస్ట్లు అవి అన్నీ చేసి వాళ్ళకి తొందరగా ట్రీట్మెంట్ అందించేలాగా చూసుకుంటున్నాము. ఎనీమియా కేసెస్, ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఇవి అన్నీ కూడా ఇక్కడ టెస్ట్లు అన్నీ నడుస్తున్నాయి. గ్రామ పంచాయతీ వేతన బకాయిలు వెంటనే ఇప్పించాలని తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు కోరారు. గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల వేతన బకాయిలు వెంటనే ఇప్పించాలని నిజామాబాద్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావుకి ఐఎఫ్టీఓ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఇచ్చారు. 19 సెప్టెంబర్ 2025న డిపిఓకి వినతి పత్రం ఇచ్చిన అనంతరం దాసు మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల వేతనాలు తక్కువే, చాకరీ ఎక్కువ, వేతనం తక్కువ ఉన్నప్పటికీ గతిలేని పరిస్థితిలో పంచాయతీ కార్మికులు పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛ తెలంగాణలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారని ఆయన తెలిపారు. గత 3 నెలలుగా వేతన బకాయిలు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, కుటుంబ అవసరాలు, మరో దిక్కు దసరా పండుగ వస్తుందని ఇప్పటికైనా వెంటనే వేతన బకాయిలు చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 9500 వేతనం కూడా రెగ్యులర్ ఇవ్వకుండా 3 నెలలు 4 నెలలు డ్యూ పెడితే, బకాయి పెడితే కార్మికుల పరిస్థితి ఎట్లా? అందుకోసమే ఇప్పుడు వచ్చేదేమో దసరా పండుగ. ఈ దసరా పండుగ సందర్భంగా కూడా ఇంట్లో పిల్లలకు బట్టలు కానీ లేకుంటే ఇతర ఖర్చులు కానీ రకరకాల ఖర్చులు ఉంటాయి కదా. మరి ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు? గతంలో నిజామాబాద్ నగర మున్సిపాలిటీ అవినీతికి అడ్డాగా మారిందని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి ఆస్కారం లేకుండా ప్రక్షాళన చేయాలని CPI-ML న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్లో CPI-ML న్యూ డెమోక్రసీ నగర కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిజామాబాద్ నగర మున్సిపాలిటీలో అధికారులు ప్రజల పనులు చేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, డబ్బులు ఇవ్వకపోతే పనులు పెండింగ్లో పెడుతున్నారని, ఏసీపీ దాడులు జరిగినా అధికారుల్లో మాత్రం మార్పు రావటం లేదని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిజామాబాద్ మున్సిపాలిటీ ప్రక్షాళనను అవినీతికి ఆస్కారం లేకుండా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో అనేక డివిజన్లలో రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రోడ్లు, విద్యుత్, శానిటైజేషన్, వాటర్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో CPI-ML న్యూ డెమోక్రసీ నగర నాయకులు శివకుమార్, జి రమేష్, మోహన్, నర్సింగ్రావు, గోపాల్ రాజు, PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నరపు రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నగర మున్సిపాలిటీ మొత్తం ఒక అవినీతిమయంగా మారిపోయింది. కాబట్టి దీన్ని వెంటనే పై అధికారులు, ప్రభుత్వం కూడా దీన్ని ప్రక్షాళన చేసి అవినీతిని అంతం చేయాలని చెప్పేసి CPI-ML న్యూ డెమోక్రసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెగ్యులర్గా పేపర్లో వస్తూనే ఉన్నాయి, అవినీతి తిమింగళాలు దొరుకుతూనే ఉన్నారు. అయినా మనకు మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు దొరకకుండా
చాకచక్యంగా అవినీతిని నడిపిస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఆశా వర్కర్లు స్థానిక సమస్యలపై సెప్టెంబర్ 24న జరిగే ధర్నాను జయప్రదం చేయండని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆశా వర్కర్ల జిల్లా విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ ఆశా వర్కర్ల స్థానిక సమస్యలపై సెప్టెంబర్ 24న జరిగే ధర్నాను ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ జిల్లాలో ఆశా వర్కర్లకు పనిభారం తగ్గించాలని, అధికారుల వేధింపులను అరికట్టాలని, ప్రభుత్వ దవాఖానలో ఆశలకు కనీస గౌరవం లేకుండా డాక్టర్లు వ్యవహరిస్తున్నారని, ఏ ఆశా నాడు ఇక్కడి నుండి అనే పదాలను వాడుతున్నారని, ఆశలకు రెస్ట్ రూమ్ అన్నారు కానీ ఇప్పటివరకు ఇవ్వలేదని, రోజు రోజుకు అనేక సర్వేలు చేస్తున్నారని, ఇప్పటివరకు చేసిన సర్వేల డబ్బులు ఇవ్వలేదని, స్థానిక సమస్యలను పరిష్కరించాలని మరియు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని, ఆశాలకు వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిందన్నారు. ఆశాల ఓట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కానీ ఆశాల సమస్యలు మాత్రం నేటికి పరిష్కారం చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో విజయ, రేణుక, సుకన్య, రేణుక, శోభ, సిహెచ్ నర్స, లలిత, సత్యవతి, విజయ, బాలమణి, లాస్య, కవిత, ఇంద్ర, సునీత, రేఖ తదితరులు పాల్గొన్నారు. చెయ్యాలి అనేది వేధిస్తూ ఉన్నారు. ఈ వేధింపులను అరికట్టాలని స్థానికంగా పిఎస్సీలలో ఆశా వర్కర్ల పైన చాలా అధికారులు వేధిస్తూ ఉన్నారు. ఈ వేధింపుల పైన అదేవిధంగా టీవీ ఏదైతే ఉందో ఆన్లైన్ చేయాలనేది, అవకాశం చేయాలి అనేది, ఇలాంటి అనేక సమస్యల మీద ఆశా వర్కర్లకు వేధిస్తూ ఉన్నారు. వేధింపుల పైన సెప్టెంబర్ 24వ తారీఖున నవీపేట మండలం నాగేపూర్ గ్రామ శివారులో మృతదేహం కలకలం రేపింది. సంచిలో కుళ్లిపోయి ఉండడంతో దుర్వాసన చెలరేగింది. అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నవీపేట్ మండలం నాగేపూర్ గ్రామ శివారులోని గుట్టలో మృతదేహం సంచిలో కట్టిపడేసిన ఘటన కలకలం రేపింది. మృతదేహం ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అయితే ఒక సంచిలో మృతదేహం ఉండడం, పూర్తిగా కుళ్లిపోయి ఉండడంతో దాదాపు 10 రోజుల కింద ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకున్నట్లు సిఐ శ్రీనివాస్, ఎస్ఐ తిరుపతిలు తెలిపారు. మరోవైపు ఆ వ్యక్తిని హత్య చేసి మూట కట్టి అక్కడ పడేసిన ఆనవాళ్లు ఉండడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఎడపల్లి తహసీల్దార్ కార్యాలయంలో బూత్ లెవెల్ స్థాయి సిబ్బందికి అధికారులు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్తగా ఓటర్లను ఎలా నమోదు చేసుకోవాలో తెలుపుతూ శుక్రవారం ఎడపల్లి తహసీల్దార్ కార్యాలయంలో బూత్ లెవెల్ స్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. మండలంలో BLOలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ దత్తాత్రేయ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు గాను 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటర్గా నమోదు చేయాలని సూచించారు. కొత్తగా ఓటర్ నమోదులో ఎలాంటి వివాదాలకు తావివ్వకూడదని సూచించారు. నమోదు ప్రక్రియలో లేదా ఓటర్ తొలగింపులో 1కి 2 సార్లు ధృవీకరించుకొని పనిచేయాలని సూచించారు. ఓటర్ నమోదు చాలా కీలకమన్నారు. ప్రస్తుతం బెలవల దగ్గర ఉన్న ఓటర్ జాబితాలో ఉన్న వారి పేర్లను పరిశీలన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే సవరణ చేసుకునేందుకు అధికారులు, సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక సంస్థలు త్వరలో రానున్న నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో BLOలపై అధికారులు ఆధారపడకుండా క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది, BLOలు అంకిత భావంతో పనిచేస్తూ ఓటర్ నమోదు ప్రక్రియను క్రమంగా నమోదు చేసుకోవాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ అనుష, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయప్రకాష్ నారాయణ, కార్యాలయ సిబ్బంది, BLOల, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 25కి సంబంధించి BLOలతో సమావేశం నిర్వహించబడింది. దీంట్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2025 నిర్వహించాల్సిందిగా మనకు ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చాయి. కాబట్టి మన నిజామాబాద్లో ఇది స్టార్ట్ అయింది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే 2002 ఓటర్ లిస్టు తోటి 2025 ఓటర్ లిస్ట్ని కంపేర్ చేస్తూ అప్పుడున్న పోలింగ్ స్టేషన్స్ ఎన్ని, ఇప్పుడున్న పోలింగ్ స్టేషన్స్ ఎన్ని, అప్పుడున్న ఓటర్లు, ఇప్పుడు 2025 ఓటర్ లిస్టులో ఎంతమంది మనకు అవైలబుల్ ఉన్నారని చెప్పేసి ఒక మ్యాపింగ్ జరుగుతుంది. ఆ మ్యాపింగ్ కోసం ఈరోజు మనం ఎడపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది. తెలంగాణ మహిళలు జరుపుకునే అతిపెద్ద పండుగైన బతుకమ్మ వేడుకలను ఆల్ఫోర్స్ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. గురువారం ఆల్ఫోర్స్ కళాశాల ప్రాంగణంలో మహిళలు, ఉపాధ్యాయులు బతుకమ్మను పేర్చి బతుకమ్మ పాటలతో బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని, స్త్రీశక్తికి ప్రతీక అని, పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ పండుగ నిర్వహించుకుంటున్నామన్నారు. కళాశాలలో విద్యార్థినులు, అధ్యాపకులు బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్లు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చదువు అనేది భారంగా ఎప్పుడైతే మనం ఫీల్ అవుతుంటామో మనం వెనక్కి వెళ్తాం. కాబట్టి మీరు అలా థింక్ చేయకూడదు. అర్థమైందా?
కాబట్టి అంత పాజిటివ్గా ఉండి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇంత చక్కటి ఏర్పాట్లు చేసిన మరి స్టాఫ్కి, ప్రిన్సిపాల్కి, మన జడ్ఐకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మేము పిలవగానే వచ్చేసిన ఇక్కడ మరి పెద్దలు మోహన్ రెడ్డి అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జక్రన్పల్లి గోడౌన్ ఆవరణలో గల ఎన్డీసీసీబీ బ్యాంకు చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి ఆధ్వర్యంలో వన మహోత్సవం నిర్వహించారు. జక్రన్పల్లి గోడౌన్ ఆవరణలో గల ఎన్డీసీసీబీ బ్యాంక్ నందు చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు నాబార్డ్ డీడీఎం ప్రవీణ్ కుమార్, సిఓ నాగభూషణం, డీజీఎం లింబాద్రి, జక్రన్పల్లి బ్యాంక్ మేనేజర్ భాగరెడ్డి, జక్రన్పల్లి మండలం టెక్నికల్ అసిస్టెంట్ రాంబాబు, వైస్ చైర్మన్ అప్పల నడిపిరాజన్న, సంఘం డైరెక్టర్లు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పూజోత్సవంలో టీపీసీసీ నేత మహేష్ గౌడ్తో కలిసి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. నగరంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిజామాబాద్ జిల్లా ట్రస్మా నిర్వహించిన గురు పూజోత్సవంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డితో పాటు ప్రత్యేక అతిథిగా పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రైవేట్ విద్యా సంస్థలు కలిసి ఏర్పాటు చేసుకున్న ట్రస్మా ఈరోజు గురు పూజోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరమన్నారు. గురువులు అనగా తల్లిదండ్రుల తర్వాత గురువులకే ప్రత్యేక స్థానం ఉంటుందని అన్నారు. అలాంటి గురువు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే కార్యక్రమంలో నిమగ్నమై ఉంటారన్నారు. ఆచార్య దేవోభవ అని గురువు ప్రత్యేక స్థానం ఏర్పడ్డదని, ఈ సమాజంలో గురువు లేనిదే విద్య లేదని, దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పదని ఆయన కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంలో విద్య కోసం 22 కోట్ల బడ్జెట్లో ప్రవేశపెట్టారు. విద్య, వైద్య ఈ రెండింటికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక స్థానం కల్పించింది. భవిష్యత్తులో విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దితే తల్లిదండ్రులు చాలా సంతోషపడతారన్నారు. ఇలాంటి కార్యక్రమానికి ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఉత్తమ అవార్డులను ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వం నుండి మీకు హెల్త్ కార్డులు ఇప్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, డిఓ అశోక్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఎంసీ చైర్మన్ నగేష్ రెడ్డి, జిల్లా మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేవుని తర్వాత, తల్లిదండ్రుల తర్వాత మరి సమాజంలో గౌరవించబడేటువంటి వ్యక్తి ఉపాధ్యాయుడు. అందుకనే మనం గురువులను పూజించాలి, గురువులను గౌరవించాలని చెప్పి తల్లిదండ్రులు కూడా పిల్లలకు లేదు. మరి విద్య అనేది ఖచ్చితంగా కంపల్సరీ. ఇక ఈ సమాజంలో గురువు లేనిదే విద్య లేదు, విద్య లేనిదే సమాజం లేదు. కాబట్టి మీరే సమాజ నిర్మాణంలో మీరే మరి ఆధునిక రోగులకు రిఫరల్ ద్వారా ఆర్ఎంపీలు, పీఎంపీలకు ఆసుపత్రుల నుండి వచ్చే కమిషన్లకు చెక్ పెట్టే విధంగా జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజాపంత నాయకులు ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. రోగులకు రిఫరల్ ద్వారా ఆర్ఎంపీ, పీఎంపీలకు ఆసుపత్రుల నుండి వచ్చే కమిషన్లకు చెక్. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య శాఖ అధికారిని తీసుకున్న నిర్ణయాన్ని ప్రజాపంత స్వాగతం తెలుపుతోంది. వి ప్రభాకర్, సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్లైన్ జిల్లా కార్యదర్శి, సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత ఆర్మూర్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల కమిటీ ఆధ్వర్యంలో చికిత్స కోసం ఆసుపత్రులకు ఆర్ఎంపీలు, పీఎంపీల ద్వారా వచ్చే కమిషన్లను బంద్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య శాఖ అధికారులు విడుదల చేసిన సర్క్యులర్ను ప్రజాపంత అభినందనలు తెలియజేస్తుందని కుమార్ నారాయణ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో గత 15 నుండి 20 సంవత్సరాలు ఆర్ఎంపీలు, పీఎంపీలు చేస్తున్న కమిషన్ల దందాను బంద్ చేయాలని, దీనికి ప్రోత్సహిస్తున్న ఆసుపత్రులపైన చర్యలు తీసుకోవాలని అనేక దఫాలుగా ఉద్యమం నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లా కేంద్రంలో స్కానింగ్ సెంటర్ల నుండి ఆసుపత్రుల వరకు ఆర్ఎంపీ, పీఎంపీలతో పాటు అంబులెన్స్ డ్రైవర్లకు కమిషన్లు ఇస్తూ ప్రతి అంశంలో ఆర్ఎంపీలకు వివిధ రకాలుగా స్టార్ హోటళ్ల నుండి సొంతంగా భవనాలు నిర్మించే వరకు, సొంత కార్లు ఇప్పించే వరకు మరియు విదేశాలకు విహారయాత్రలకు పంపే స్థాయిలో ముద్రిపోయిందని వారు అన్నారు. గత సంవత్సరం జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో రోగులను లక్ష్యంగా చేసుకుంటూ స్త్రీలను అవమానపరిచే విధంగా వారి అనుమతి లేకుండా వారి చిత్రాలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసిన సందర్భాలను వారు గుర్తు చేశారు. ఇటువంటి స్కానింగ్ సెంటర్లపైన అధికారులు కొరడా జులిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవరం, జిల్లా నాయకులు ఎం ముత్తన్న, ఆర్మూర్ సంయుక్త మండలాల కార్యదర్శి బి కిషన్, నాయకులు శేఖర్, రాజన్న, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు నరేందర్, నజీర్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. సుమారుగా 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి 15-20 సంవత్సరాల నుంచి సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత పార్టీ ఈ ఆర్ఎంపీ, పిఎంపీలే కాదు, ఈరోజు నిజామాబాద్లో ఉన్న నర్సింగ్ హోమ్లో హైదరాబాదు మల్టీనేషనల్ హాస్పిటల్కు పంపించి రిఫరల్ తీసుకుంటా ఉన్నారు. అట్లాగే రోగ నిర్ధారణ ఏదైతే బ్రిటన్ వైద్య విధానాన్ని చదువుకొని అమెరికా వైద్య విధానాన్ని అమలు చేస్తూ ప్రతి దానికి పరీక్షల పేరిట
బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,14,800 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,06,005 రూపాయలుగా ఉంది. అలాగే 1 కిలో వెండి ధర 1,36,000 పలకగా వెండి వస్తువుల ధర 1,340 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. న్యూఢిల్లీలో నిర్వహించిన సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో గల బంగారు తాపడం బరువు తగ్గడంపై తీవ్రంగా పరిగణించిన హైకోర్టు. దర్యాప్తు జరపాలని ఆదేశాలు జారీ చేసిన విజిలెన్స్ కమిటీ. ఉగ్ర రూపం దాల్చిన కందకుర్తి గోదావరి నది నీట మునిగిన శివాలయం. తెలంగాణ మహారాష్ట్రల మధ్య నిలిచిపోయిన రాకపోకలు. సమాజంలో గురువు స్థానం చాలా గొప్పది. నిజామాబాద్ నగర శివార్లోని బృందావన్ గార్డెన్స్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన టీచర్స్ డేలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. మాణిక్ భవన్ అభివృద్ధికి కృషి చేస్తా. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సేవా పక్షంలో భాగంగా బీజేపీ నాయకులు శ్రీధర్ గుప్తా ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై నెలకొన్న అనిశ్చితి. బీసీ రిజర్వేషన్ల అంశం ఇంకా ఎటూ తేలకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ. ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేసిన కల్వకుంట్ల కవిత. బతుకమ్మ దసరా పండుగల వేళ ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ఏర్పాటు. 50% అదనపు ఛార్జీలు. 7,754 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళిక. గ్రామీణ క్రీడాకారులు నైపుణ్యాలు పెంచుకొని క్రీడారంగంలో రాణించాలి. మాక్లూరు మండలంలోని అమ్రాత్ తాండాలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి. దసరాకు ఊరికి వెళ్లేవారు తప్పకుండా పోలీసు వారి సూచనలు పాటించాలి. సిపి సాయి చైతన్య వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.